కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మనం ఈ రోజు ఈ వేదికగా డిమాండ్ చేస్తూ మనం సమావేశం అవడం జరిగింది. మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏమంటే, ఒకటి మన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి 10,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 25,000 ఇస్తామని చెప్పారు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 50,000 ఇస్తామని చెప్పారు. PhD చేసిన SC ST విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల వరకు బహుకరణ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా అవి అమలు చేసిన సందర్భాలు లేవు. దాంతో పాటు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి లేదు. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే DSC జరుగుతుందో దాన్ని ఒక 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి మేము ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము BRSP విద్యార్థి విభాగం తరఫున విద్యార్థుల తరఫున మేము ఇది వేదికగా చేసుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు గడిచిన ఈ 2 నెలల నుంచి స్కూళ్ళు ప్రారంభమైనాయి, కాలేజీలు ప్రారంభమైనాయి, అంతా జరుగుతున్న ఆ ప్రైవేటు స్కూళ్లలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకి విద్యాశాఖ మంత్రిని ఏర్పరిచిన పరిస్థితులు దాఖలాలు కూడా ఎక్కడా లేవు. మరి తెలంగాణకు ఇప్పటి వరకు ఎందుకు విద్యాశాఖకు మంత్రి లేడు అని చెప్పి నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. దాంతో పాటు ఏదైతే OUలో KUలో విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వాళ్ళని పోలీసులను పంపించి వాళ్ళ హక్కుగా వాళ్ళు పోరాటం చేసుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళని తరిమి కొడుతూ రణరంగంగా మారుస్తున్నారు యూనివర్సిటీలని. ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. దాంతో పాటు వీడియో కవరేజ్ కి పోయిన విలేకరుల మీద, జర్నలిస్టుల మీద కూడా దాడి చేస్తున్నారు. ఎందుకు ఆ విధంగా స్వేచ్ఛని హరించేటట్టుగా చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా. జర్నలిస్టుల మీద ఏదైతే ఈరోజు దాడి జరిగిందో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మేము విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, ఏదైనా రాష్ట్రానికి వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు కూడా ముందున్న భాగంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యి ఈరోజు వాళ్ళు కూడా మేము కూడా జర్నలిస్టు తరఫున ముందుంటాము. తెలంగాణకు వచ్చే మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లే మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో సోషల్ మీడియా అనేది మన జర్నలిస్టులు అనేది ముఖ్య పాత్ర పోషించారు. మరి అటువంటి జర్నలిస్టు సోదరులని ఈరోజు దారుణంగా దాడి చేయడం అనేది ఇది అమానుషం, ఇది మంచి పని కాదు. ఇప్పటికైనా మీరు ఈ ధోరణి మార్చుకొని ప్రభుత్వాన్ని మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన ఏదైతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే విధంగా, అతి త్వరలోనే నెరవేర్చే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు మంచిగా పరిపాలన అందించాలని చెప్పి మీరు ఏదైతే ప్రజాపాలనని జనాల్లోకి వెళ్లారో అదే ప్రజాపాలన అయ్యే విధంగా మీరు మలుచుకోవాలని చెప్పి మేము ఈ వేదికగా మిమ్మల్ని విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వేదికగా విద్యార్థులకు గాని